హలో కుర్తీ పాయింట్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసాను. పదండి ఇంకా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ఈరోజు మన వీడియోలో కుర్తీ పాయింట్ కటింగ్ అనమాట. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అండ్ పర్ఫెక్ట్ లెన్స్ ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కుర్తీ పాయింట్ కుట్టమని ఇచ్చారనమాట. ఇక్కడ ఆల్దికి ఆల్దికి పాయింట్ ఇమ్మన్నాను. వాళ్ళు ఈ పాయింట్ ఇచ్చారు. ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారంట. సేమ్ మీషోలో ఎలా వస్తుందో అలానే స్టిచ్చింగ్ అనమాట, సేమ్ కటింగ్. ఫస్ట్ మనకి ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ని మనం కుచ్చు లేకుండా నీటుగా ఐరన్ చేసుకుంటాం కదా, అలా పరుచుకోండి. మనం ఏ క్లాత్ తీసుకుంటున్నామో అది పాయింట్కి. ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నా కదా, అలా మీరు కూడా సింపుల్గా మార్క్ చేసేసుకోండి. అది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే మనం ఇలా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి సపరేట్గా కటింగ్ ఉందన్నమాట. అది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్గా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియో ఇంకెన్నో మీ ముందుకు వస్తాయి. గంట మాత్రం ప్రెస్ చేయండి. అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా మర్చిపోకుండా చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా వీడియో మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను మీకు చేస్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు నేను సెకండ్ పార్ట్ మార్క్ చేస్తున్నా, అదే బ్యాక్ పార్ట్ మార్క్ చేస్తున్నా. ఇక్కడ నేను ఎలా చేయాలో ఫస్ట్ ఫ్రంట్ కటింగ్ అయిపోయినాక బ్యాక్ కటింగ్ వివరిస్తాను. ఇక్కడ నేను అక్కడ షేప్ తీస్తున్నా కదా పైన, అది మీరు కన్ఫ్యూజ్ అయ్యి అలా తీసుకుంటారని నేను మీకు చూపిస్తున్నా. అది నేను ఎలాగనో బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు చూపిస్తా, ఓకేనా? అది బ్యాక్ పార్ట్ కని నేను చూపిస్తున్నా. అక్కడికి మనకి ఫ్రంట్ కటింగ్ ఫ్రంట్ అయిపోయింది. ఈ ఫ్రంట్ది మనం ఇక్కడ చేయలే కదా మార్కింగ్, అది మీరు కూడా కట్స్ పెట్టేసుకోవాలి. కటింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, ఓకేనా? అది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఎలా రాదు కటింగ్ కొంచెం. నేను ఇక్కడ ఈ ఇంచ్ వచ్చేసి మనకి పైన బొందెకి ఎలాస్టిక్కి ఉంటుంది కదా, దానికనేది మార్క్ చేసుకున్నా, ఓకేనా? అది ఫ్రంట్ పార్ట్. ఏం లేదండి, ఒక సింపుల్ టిప్ ఉంది అంతే అనమాట. మీరు ఇక్కడ పైన బొందెకు సపరేట్ అయిన క్లాత్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ బొందెకు కూడా దాంతోనే మార్క్ చేసేసుకున్నాను. కొందరు క్లాత్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు నీ లైన్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కింద కొంచెం ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను అంటే, కింద కొంచెం పళ్ళు అనేది అంటే టాప్ క్లాత్ ఉంటుంది కదా, అది కింద యాడ్ చేద్దామని అలా తీసుకున్నాను. లేకుంటే సింపుల్గానే పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇది వేసుకున్నాక పర్ఫెక్ట్ షేప్ ఎలా ఉందో నా షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి అప్డేట్స్ అనమాట, కటింగ్స్ అంటే ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అనమాట. మీరు తప్పకుండా విజిట్ చేయండి. అక్కడ నేను మార్క్ చేస్తున్నా కదా, అది బ్యాక్ పార్ట్కి అనమాట. ఎందుకు మార్క్ చేసుకోవాలంటే మీరు కూడా తప్పకుండా అలా కట్ చేసుకున్నప్పుడు మార్క్ చేసేసుకోవాలి. అది షేప్ అనేది అలా వస్తుంది, ఓకేనా? అది బ్యాక్ పార్ట్కి. చూడండి, ఈ షేప్ అయిపోయినాక ఫస్ట్ మీరు అలా మార్క్ చేసుకున్నారు కదా, ఫస్ట్ మీరు అక్కడికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఇటు సైడ్కి, అది మార్క్ చేసుకున్నాక అక్కడ హిప్ ఉంది కదా, ఆ హిప్ అనేది మార్క్ చేసుకున్నాక మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా పెట్టుకున్నామో ఈ చివర నుంచి ఆ చివర వరకు కట్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు నేను చూపిస్తున్నా. మీకు డౌట్ ఉంటుంది కదా అది ఎలా తీసుకోవాలని. మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కిస్తాకి లైన్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి సేమ్ అలాగే స్ట్రైట్గా లైన్ తీసుకొని మనం కిస్తా ఇలా కర్వ్ షేప్కి 1/2తో కర్వ్ గీస్తాం, సేమ్ అలాగానే అక్కడ కర్వ్ గీసేయండి. అంటే మనకి సేమ్ లెంత్తో అనమాట, పైనుంచి ఎలా వస్తుందో అది. ఇక్కడ నేను చెప్పా కదా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలాగని సేమ్ లెంతే కట్ చేసుకోండి, ఎక్స్ట్రా కట్ చేసుకోకండి. మనకి బ్యాక్ పార్ట్కి ఎక్కడెక్కడ చేంజ్ అవుతుందంటే, ఇక్కడ పైన మనకి బెల్ట్ వేస్తాం కదా, అక్కడ క్రాస్ పీస్ ఎలా తీసుకోవాలంటే, మనకి హిప్ ఇక్కడ మనము కట్ చేస్తాం కదా ఇవి హిప్కి, అక్కడ ఆ కిస్తాకి మనం ఆ కిస్తా సైడ్ ఎక్కువ పెట్టుకోవాలి లెంత్, క్రాస్ మార్క్, ఓకేనా? ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ సైడ్స్ నుంచి అలా కిస్తా వైపుకి హై వెళ్ళిపోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం కట్ చేశాక మనం బ్యాక్ సైడ్కి కిస్తాకి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అలా మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా, హైలో. ఇక్కడ వచ్చేసి మనము కిస్తా పెట్టుకున్నాం కదా మార్కింగ్ బ్యాక్ సైడ్ కని, ఇప్పుడు ఆ కిస్తా దగ్గర నుంచి
ఇదంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన పార్ట్ ఏంటంటే మనకు తెలియాల్సింది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సేమ్ ఉండకూడదు. ఎందుకంటే మనకి బ్యాక్ హిప్ ఉంటుంది కదా, ఆ హిప్కి కొంచెం మనకి క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే మనకి కిస్తా ఎక్కువ చినగుకోకుండా ఉండడం కోసం అలా తీసుకుంటారనమాట. మామూలుగా మనం జెంట్స్కి పాయింట్స్ కటింగ్స్ ఉంటాయి కదా, అది కూడా ఇలానే అనమాట. ఇప్పుడు మనకి డ్రెస్ కటింగ్స్ కూడా సేమ్ ఇదే కటింగ్లో ఉంటుంది. సో పర్ఫెక్ట్ కటింగ్ అనమాట. మీరు ఇది ఒక్క వీడియో చూస్తే చాలు, ఏ డ్రెస్కైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కట్ చేస్తున్నా కదా, మార్కింగ్ చేసుకున్న కాడికి సేమ్ అలాగని. మీకు ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళ లెంత్ బట్టి వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చిందనమాట. ఇక్కడ ఫినిషింగ్ అయిపోయినాక నాకు వాళ్ళు ఆల్తికి ఇచ్చారు కదా బ్లౌజ్, అది నేను కరెక్ట్ సైజ్ అంటే ఇక్కడ లాగి మనం బ్లౌజ్కి ఎలా మెజర్ చేస్తామో నడుము చెస్ట్ అనేది, ఇక్కడ ఇది కూడా మనకి కిస్తా అనేది మనం కుట్టిన తర్వాత లాగుతాం కదా, సేమ్ అలాగనే లాగితే సేమ్ పర్ఫెక్ట్ సైజ్ వచ్చిందనమాట. నాకే అర్థం కాలేదు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని. సేమ్ అనమాట. ఇలాగనే మనం కొన్ని టిప్స్ యూస్ చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ మనకు 24 ఉండాలి అన్నారు వాళ్ళు, అవే తొడలు అంటాం కదా అవి అనమాట. 24 ఖచ్చితంగా పర్ఫెక్ట్ సైజ్ అనమాట కుట్లలోకి పోగా. ఇక్కడ మనకి కింద వచ్చేసి మనకు కావాల్సిన లూజ్ లెంత్ ద్వారా మనం టైట్ అయినా పెట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. మనము కాలు దూరుతుంది అనే దాన్ని బట్టి. ఇక్కడ మనకి కటింగ్ అయిపోయింది ఫుల్. మనకి ఇక్కడ కటింగ్స్ పెట్టుకోవాలి పైన కూడా. నేను ఇక్కడ కటింగ్ చేయలేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేస్తాను అనమాట. మనము అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే అక్కడ మనము కుట్టు అనేది ఎక్కడి నుంచి రావాలనేది అది మెయిన్ అనమాట. సో మీరు ఎక్కడికి వేస్తారో అక్కడికి పెట్టుకోండి. అక్కడ ఏంటంటే నేను అక్కడి నుంచి దానికి లెంత్ అనేది తీసుకున్నాను కదా, నేను చెప్పా కదా ఎలా తీసుకోవాలో, అది అనమాట. కటింగ్ అంతా అయిపోయింది. సేమ్ అదే ఇంకొకటి కూడా ఇచ్చారనమాట వాళ్ళు. సో నేను అందుకే సెకండ్ది కూడా కట్ చేస్తున్నాను ఒకేసారి, పనిలో పనని. ఇంకా వచ్చేస్తే మనం వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే నేను 2 ఓన్లీ కిస్తా జాయిన్ చేసేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ కిస్తా జాయిన్ చేసేసి పైన మనం ఇలా 2 ఇంచెస్ ద్వారా తీసుకున్నాం కదా, అంటే మొత్తం 4 ఇంచెస్తో మనం ఇలా మడతేసుకొని కుట్టేసేసుకోవాలి స్ట్రైట్గా. అలా కుట్టేసేసుకుంటే 2 సైడ్స్ అనమాట, అంటే బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ది. అయిపోయినాక ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్కి ఎలాస్టిక్ యాడ్ చేస్తాను, లాస్ట్లో చూపిస్తే ఎలాస్టిక్ ఎలా యాడ్ చేయాలో. ఇంకా స్ట్రైట్గా కుట్టేసేసుకోవాలి సైడ్స్ అనమాట. ఫస్ట్ కిస్తాస్ యాడ్ చేసుకోవాలి, మతికి పెట్టుకోండి. అది అయిపోతానే సైడ్స్ యాడ్ చేసుకోవాలి. సైడ్స్ యాడ్ చేసుకుంటానే అటు సైడ్ ఇటు సైడ్ యాడ్ చేసుకోవాలి. సైడ్స్ యాడ్ చేసుకుంటానే కింద మనకి నేను చెప్పా కదా డ్రెస్ది యాడ్ చేస్తానని, క్లాత్ కొంచెం అంటే లుక్ కోసం అది యాడ్ చేసుకోవాలి. మనకి ఏమన్నా డిజైన్స్ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు, డిజైన్స్ లేకుంటే స్ట్రైట్గా కుట్టేసేసుకోవచ్చు. అంటే కుట్టు అంటే కింద కొంచెం మడతేసి కుట్టుకొని ఇంకా మనకి అవతల సైడ్ ఉంటుంది కదా అది కుట్టేసుకోవచ్చు అనమాట. అక్కడ నేను ఎందుకు అంటే నేను మీకు చూపించడం కోసం నేను స్ట్రైట్గా వేస్తున్నాను, కానీ అక్కడ పైన ఒకదానికి వేయలేదనమాట, ఎందుకంటే ఎలాస్టిక్ దూర్చడం కోసం అలానే ఉండిచ్చా. ఇక్కడ నేను ఒక 4 ఇంచెస్తో క్లాత్ తీసుకున్నాను కింద సైడ్ యాడ్ చేయడానికి. అటు సైడ్ అంటే మనకి కుట్లలోకి పైన కింద పోగా ఒక 3 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ కింద కాల్ దగ్గర, ఆ కాల్ దగ్గర తీసుకునేది మనం అది అలా మర్చుకోవాలన్నమాట. అలా మర్చిన తర్వాత ఇప్పుడు నేను నా పరంగా నేను టిప్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు ఎలా ఈజీగా అయితే అలా కుట్టుకోండి. అలా మర్చిన తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా కుట్టేసుకున్నాక అవతల సైడ్ వేసుకోనికి చాలా ఈజీ అవుతుంది. ఎలా అంటే ఇది అయిపోతానే చూపిస్తా. చూడండి, ఇప్పుడు మనకి క్లాత్ ఉంది కదా లోపల, దానికి కొంచెం తిప్పేసి పెట్టేసుకుంటే మనం ఏం మర్తేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్గా మన క్లాత్ ఎంత ఉందో అంత మనం మర్తేసుకుంటూ పోతే సరిపోతుంది. అదే అనమాట బెస్ట్ టిప్ మీకు ఇక్కడ వీడియోలో. అయిపోయింది. సేమ్ అలాగే ఇంకో సైడ్ కూడా యాడ్ చేసుకోండి, ఓకేనా.
అది కూడా చూపించేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఫాస్ట్ పెట్టాను అనమాట నేను వీడియో. అంటే మీరు ఎక్కువగా లెంత్ ఉంటే చూడలేరు. అంటే మామూలుగా ఇప్పుడు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి కటింగ్ ఒకటి చూస్తే అర్థమవుతుంది ఎలా కుట్టుకోవాలో. ఆల్రెడీ వాళ్ళు కుట్టే వాళ్ళు ఉంటారు అనమాట. సో నేను అందుకు ఇప్పుడు ఈ వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టేశాను. కానీ కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా కటింగ్. సో నేను వాళ్ళ కోసం ఇది కూడా యాడ్ చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట. మీకు కొంచెం స్లో కావాలి అనుకుంటే మనకి ఇక్కడ డాట్స్ కనిపిస్తాయి పైన. ప్లేబ్యాక్ స్పీడ్లోకి వెళ్ళిపోతే మనం స్లోగా చూసుకోవచ్చు. ఓకేనా, ఎవరైనా చూడాలనుకునే వాళ్ళకి. సో ఎందుకంటే నేను ఎక్కువ లాంగ్ చేస్తే మీకు కూడా చూడబుద్ధి కాదు. సో అందుకు అనమాట. ఓకేనా, కావాల్సిన వాళ్ళ కోసం నేను ప్లేబ్యాక్ అనే ఆప్షన్ చెప్తున్నాను. మాకు అవసరం లేదు, అర్థమవుతుందంటే అలాగే చూసుకోవచ్చు. సేమ్ అలాగే దానికి ఎలా కుట్టామో ఇది కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్కిప్ చేశాను. మనం సైడ్స్ ఉన్నాయి కదా, ఇంకా కిస్తా సైడ్ అనమాట. టోటల్ పాయింట్ జాయింట్ అనమాట. అక్కడ కింద మనం ఎంత వేసుకున్నామో అంతనే ఇంకో సైడ్ కూడా చూసుకోవాలి. లేకుంటే అటు సైడ్ లూజ్, ఇటు సైడ్ బిరు అనేది వస్తుంది. ఇది కూడా మీరు తప్పనిసరిగా చూసుకోవాలి. మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా చూసుకుంటామో అలా ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంతే అనమాట మన వీడియో. ఇంకా ఎలాస్టిక్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ అనేది నాడా పెడతాను, అది కూడా చూపిస్తా, స్కిప్ చేయకండి. అది ఫినిషింగ్ అనమాట. చూడండి, కింద పర్ఫెక్ట్ వచ్చిందనమాట. టాప్కి అనేది బాగా సెట్ అయింది ఆ బ్లౌజ్. ఇక్కడ ఇంకో టిప్ వచ్చేసి, నేను ఇది ఎలా కుట్టాలో చూపించా కదా, మనం స్టెప్ బై స్టెప్ మడతేసుకొని అలా కుట్టేసుకోవాలన్నమాట స్ట్రైట్గా. ఎందుకంటే అక్కడ మనకి పీసెస్ లేకుండా ఇది ఒక టిప్ అనమాట. మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని అలా కుట్టిన తర్వాత అలా లోపలికి ఇగ్గేసి స్ట్రైట్గా కుట్టేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ అలాగే ఇంకొకటి అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ యాడ్ చేస్తాను. ఫ్రంట్ సైడ్ మనకి నాడాకి అండ్ ఎలాస్టిక్కి తీసుకున్నాం కదా, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ సైడ్ నాడా అనమాట. ఇది ఎందుకు నేను బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ యాడ్ చేస్తున్నానంటే, హిప్ ఉంటుంది కదా, హిప్ టైట్ లూజ్ అనేది ఉంటుంది. ఎలాస్టిక్ వేసేస్తే సరిపోతుంది. చూడండి, నేను అలా కుట్టేసి సైడ్ కుట్టేసేసాను దుర్చిన తర్వాత. ఇప్పుడు ఎలాస్టిక్కి వేస్తే సేమ్ అలానే నాడాకు కూడా మీకు అర్థమవుతుంది నేను ఎలా కుట్టాను అనేది. ఫస్ట్ అటు సైడ్ వేసిన తర్వాత ఒక కుట్టేసేసుకోండి. ఎందుకంటే ఎలాస్టిక్ అనేది మనం ఇలా జరిగి చూడండి, ఇక్కడ నేను లాగుతుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. సో అందుకే ఒక కుట్టేసేస్తే మీకు అర్థమవుతుంది అనేసి ఫస్ట్ అలా మనం నాడా కూడా ఫ్రంట్ పార్ట్కి ఎక్కించుకొని అలానే కుట్టేసేసుకోవాలి. ఇంకో సైడ్ స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. ఇక్కడ నేను దారం మార్చాను అనమాట, ఎలాస్టిక్ అనేది లేదు. సో అందుకే మళ్ళీ తెచ్చి కుడుతున్నాను. సో ఆల్రెడీ కుట్టేసా కదా అని అక్కడికి అయిపోయింది. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చేసి ఇంకొక సైడ్ ఉంది కదా, ఆ సైడ్ నేను ఎక్కువ పెడితే మరీ లూజ్ అవుతుంది అనేసి అక్కడ పెట్టేశాక ఇంకో స్టిచ్ చేసేయాలి. సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ కూడా నేను పదే చెప్తున్నాను మీకు అర్థం కావాలని. ఇంకా 2 మనం పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే అయిపోయింది. నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ బాగా చేశానో లేదో కామెంట్ చేయండి. ఇది మన ఫినిషింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ గంటను తప్పకుండా ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత. బాయ్.